స్వాగతం. శ్రీ వెంకటేశ్వర హోమ్స్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తోంది 190 గజాల్లో డబల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసు, వెడల్పు 32, పొడవు 54. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఇంటి ముందు రోడ్డు 30 ఫీట్ రోడ్లు. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 1600 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1600 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా పొడవొచ్చి 18, వెడల్పు 18 ఉంటుంది. నార్త్కు 3 అడుగుల సెట్ బ్యాక్ కూడా ఇచ్చాము. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ పైకి వెళ్ళటానికి. స్టెప్స్ కింద వాష్ ఏరియా. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది. మొత్తం 3 బెడ్రూములు, 3 BHK. ఈస్ట్ ఫేసు 3 BHK. 3 BHK ఎక్కడా లేదు కాబట్టి ఒకసారి వచ్చి చూడండి. ఇదంతా హాలు. నార్త్కు డోరు హాల్లో. లెఫ్ట్ తిరిగితే డైనింగు, పూజ గది, కిచెను. డైనింగు, పూజ గది, ఓపెన్ కిచెను. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఇక్కడ గజం వచ్చి 45,000 ఉంది. కిచెన్లోంచి మళ్ళీ ఈస్ట్కు డోరు. మొత్తం 3 బెడ్రూములు. ఇప్పుడు వెళ్ళేది మనం ఫస్ట్ బెడ్రూమ్. టీవీ యూనిట్ వెనకాల ఫస్ట్ బెడ్రూమ్. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ హాల్లోకి వచ్చి రైట్కి తీసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. 15-14 సైజు ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళితే దీని ఆపోజిట్లో థర్డ్ బెడ్రూమ్. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ థర్డ్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్ మధ్యలో కామన్ వాష్రూమ్. థర్డ్ బెడ్రూమ్ చిన్నగా ఉంటుంది కొంచెం. మొత్తం 3 బెడ్రూములు ఈస్ట్ ఫేసు. ఇది 190 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసు 3 BHK. ఇది ఈసీఎల్ రాంపల్లిలో ఉంది, హెచ్ఎండిఏ లేఅవుట్లో. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి. 3 బెడ్రూమ్లు కావలసిన వాళ్ళు కూడా ఒక్కసారి వచ్చి చూడండి. మీకు 100% నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.